రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయింది. తెలంగాణలో 3 స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఫిబ్రవరి 27న పోలింగ్, అదే రోజు కౌంటింగ్. ప్రస్తుత బలబలాల ప్రకారం కాంగ్రెస్ కు 2 స్థానాలు, బీఆర్ఎస్ కు 1 స్థానం దక్కుతుంది. ఇది అంతా సవ్యంగా జరుగుతే కానీ రాజ్యసభ ఎన్నికల ముందే బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తప్పదని టాక్. ఆపరేషన్ డెవలప్మెంట్ లో భాగంగా బీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసుకోవడానికి సీఎం రేవంత్ ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇదే జరిగితే బీఆర్ఎస్ కు 1 రాజ్యసభ సీటు కూడా దక్కే ఛాన్స్ లేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 19 చోట్ల గెలుపొందింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అవతరించింది. కానీ ఆ తర్వాత కేసీఆర్ ఆపరేషన్ ఆచర్స్ తో ఏకంగా 12 మంది ఎమ్మెల్యేలు గులాబీ పార్టీలో చేరారు. అనర్హత వేటు పడకుండా 2/3 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. దీంతో అఫీషియల్ గా కాంగ్రెస్ శాసనసభ పక్షం విలీనమైనట్లు స్పీకర్ ప్రకటించారు. ఈ దెబ్బతో 5 ఏళ్లు అపోజిషన్ లీడర్ లేకుండా పోయారు తెలంగాణ అసెంబ్లీలో. 100 మందికి పైగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉండడం, ఎంఐఎం కూడా వారికే సపోర్ట్ చేయడంతో అసెంబ్లీ మొత్తం ఏకపక్ష చర్చలు జరిగాయి. 5 ఏళ్లు గిర్రున తిరిగాయి. అప్పుడు కనీసం ప్రధాన ప్రతిపక్షంగా కూడా లేని పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. అప్రతిహతంగా అధికారం చెలాయించిన పార్టీ ప్రతిపక్షంలో కూర్చుంది. కర్మ రిటర్న్స్ అంటారు కదా, ఇప్పుడు బీఆర్ఎస్ విషయంలో అదే జరగబోతుందని చర్చ జోరుగా నడుస్తోంది. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. హ్యాట్రిక్ పక్కా అనుకునే అసెంబ్లీ ఎన్నికల్లో బోల్తా కొట్టింది ఆ పార్టీ. వచ్చే పార్లమెంట్ ఎన్నికలు బీఆర్ఎస్ కు జీవన్మరణ సమస్యే. ఒకవేళ ఆ ఎన్నికల్లో మంచి రిజల్ట్స్ గనక సాధించకపోతే గులాబీ పార్టీ ఉనికికే ప్రమాదం. ఓవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ కొట్టే దెబ్బలకు తట్టుకొని నిలబడడం కారుకు కష్టమే. ఆ విషయం బీఆర్ఎస్ అగ్రనేతలు సైతం తెలుసు. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన వారం 10 రోజులకే కాంగ్రెస్ పై అటాక్ స్టార్ట్ చేశారు. కాంగ్రెస్ గెలుపును చిన్నదిగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం 1.5% ఓట్ల తేడాతోనే అధికారంలోకి దూరమయ్యామన్న విషయం పదే పదే ఒక్కానించి చెప్తున్నారు కేటీఆర్. తాము తలుచుతుంటే కాంగ్రెస్ ను చిన్నాభిన్నం చేసి మళ్లీ అధికారంలోకి రావడం పెద్ద పని కాదన్నట్లు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు శాయశక్తులు ప్రయత్నిస్తున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలిచి మళ్లీ సత్తా చూపిస్తామని సవాలు కూడా చేస్తున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డిపై పర్సనల్ అటాక్ దిగుతూ ఎప్పుడూ లేని విధంగా దిగజారి మాట్లాడుతున్నారు కేటీఆర్. ఇక తుంటి గాయం నుంచి కోలుకున్న కేసీఆర్ సైతం అతి త్వరలోనే ప్రజాక్షేత్రంలోకి వచ్చి తానేంటో చూపిస్తారని కూడా చెప్తున్నారు చిన్నబాస్. దీనంతటికీ మెయిన్ రీజన్ ఒకటే, వచ్చే పార్లమెంట్ ఎన్నికలు. ఇటు సీఎం రేవంత్ రెడ్డి సైతం పార్లమెంట్ ఎన్నికలు ఎంతటి కీలకమైనవో తెలియంది కాదు. తెలంగాణ నుంచి మెజార్టీ సీట్లను గెలిచి సోనియాకు గిఫ్ట్ గా ఇస్తానని శపథం చేశారు రేవంత్. దానికి తగ్గట్లే పార్టీ అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం దాకా అన్ని తానే చూసుకునేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఎగిరెగిరి పడుతున్న బీఆర్ఎస్ ను మరోసారి గట్టి దెబ్బ కొట్టి లేవకుండా చేయాలని సైలెంట్ గా ప్లాన్ చేస్తున్నారు రేవంత్. దీనికోసం రాజ్యసభ ఎన్నికలను వేదికగా చేసుకోవాలని భావిస్తున్నారట. గతంలో కేసీఆర్ అనుసరించిన పంథాలోనే 2/3 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేసుకోవడానికి స్కెచ్ చేస్తున్నారట. ఇప్పటికే రేవంత్ రెడ్డి ఆకర్ష్ 15 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చిక్కినట్లు సమాచారం. అనర్హత వేటు పడకుండా బీఆర్ఎస్ శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకోవాలంటే కనీసం 26 మంది ఎమ్మెల్యేలు కావాలి. బీఆర్ఎస్ కు మొత్తం 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఉన్న 3 పోగా మిగతా వారిలో మెజార్టీ మంది ఆల్రెడీ రేవంత్ తో టచ్ లోకి వెళ్లిపోయారట. మొన్నీ మధ్య మెదక్ జిల్లా చెందిన 4 ఎమ్మెల్యేలు రేవంత్ తో భేటీ అయ్యారు. ఆ తర్వాత రాజన్నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా సీఎంతో సమావేశమయ్యారు. వారంతా అభివృద్ధి పనుల కోసమే సీఎంతో భేటీ అయినట్లు చెప్తున్నా లోపల ఏదో జరుగుతోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. టైం చూసి దెబ్బ కొట్టాలని చూస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అందరినీ హోల్డ్ లో ఉంచారట. ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ కూడా రిలీజ్ కావడంతో ఆపరేషన్ స్పీడప్ కానుందని సమాచారం. బీఆర్ఎస్ కు 1 రాజ్యసభ ఎంపీ సీట్ కూడా దక్కకుండా చేసి లోక్సభ ఎన్నికల ముందు వారు మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారట సీఎం రేవంత్. దానికోసం వచ్చే 2-3 వారాల్లోనే బీఆర్ఎస్ శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో కేసీఆర్ సీఎం గా ఉన్నప్పుడు అనుసరించిన వ్యూహాన్నే రేవంత్ వారిపైకి ప్రయోగించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. నియోజకవర్గ అభివృద్ధి కోసమే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముక్కుమ్మడిగా కాంగ్రెస్ లో చేరారని ప్రజలకు చెప్పడానికి రెడీ అవుతోందట కాంగ్రెస్ పార్టీ. ప్రస్తుతం మెజారిటీకి కేవలం 5 సీట్లు ఎక్కువ ఉండడంతో ఎప్పుడైనా పదవి గండం కలగొచ్చిన భావనలో ఉన్న రేవంత్ ముందుగా తానే ఆపరేషన్ ఆచర్స్ కు తెర తీశారట. అలా అయితేనే బీజేపీ నుంచి కూడా ప్రమాదం కలగదని రేవంత్ భావిస్తున్నారట. టైం చూసి దెబ్బ కొడితే అటు బీఆర్ఎస్ తో పాటు ఇటు బీజేపీకి కూడా దిమ్మ తీరడం ఖాయమని, అప్పుడు లోక్సభ ఎన్నికల్లో కూడా తమ పార్టీ అభ్యర్థులు మెజార్టీ సీట్లు గెలుచుకోవడం పెద్ద కష్టం కాదనేది రేవంత్ ప్లాన్ అట.
మొత్తంగా వచ్చే 2-3 వారాల్లోనే బీఆర్ఎస్ కు పెద్ద షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి వచ్చేలోగానే బడ్జెట్ సమావేశాలు జరిగే సమయంలోనే రేవంత్ మాస్టర్ ప్లాన్ పూర్తవుతుందని పక్కా సమాచారం.